హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎన్నికల సందడి మొదలు కాబోతుంది. మొన్నే మనకి ఎన్నికలు పూర్తయ్యాయి. అసెంబ్లీ, లోక్సభకు సంబంధించినటువంటి ఎన్నికలయ్యాయి. ఇప్పుడు 100 రోజుల పండగ, మాది మంచి ప్రభుత్వం అని పండగని వాళ్ళు అని ఇంటింటి తిరిగి ప్రచారం కూడా చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వం. వైసీపీ వాళ్ళు ఈ ప్రభుత్వం ఇంకా అన్నీ అమలు చేయటం లేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు మాట్లాడుతున్నారు. అది వేరే విషయం. మరి ఇప్పుడు వచ్చే ఎన్నికలు ఏంటి అనేటువంటి అంశాన్ని కానీ ఒకసారి మనం గమనిస్తే, ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లా పట్టభద్రుల నియోజకవర్గానికి, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎన్నిక, అదేవిధంగా ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక. ఇవి వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలో జరగబోతున్నాయి. అయితే ఇప్పుడే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారంగా గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి ఓటర్లు ఓటు నమోదు చేసుకోవాలి. టీచర్స్కి సంబంధించినటువంటి వాళ్ళు, ఆ ఉత్తరాంధ్ర పరిధిలో ఉండేటువంటి టీచర్స్, వాళ్ళు టీచర్స్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు గతంలో మేము ఒకసారి ఓటేసాం కదా గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలు అంటే కుదరదు. ఇప్పుడు ఎప్పటికప్పుడు కొత్తగా నమోదు చేసుకోవాల్సిందే. ఇలాగ ఓటు నమోదు చేసుకునేటువంటి వాళ్ళకి అసలు రెగ్యులర్గా అసెంబ్లీ, లోక్సభకి వేసేటువంటి ఓట్లకు సంబంధించినటువంటి ఓటు ఉన్నా లేకపోయినా పర్వాలే, అదేం దాంతో సంబంధం లేదు. దీంట్లో ఓటు పొందవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. మీకు ఆధార్ కార్డు, మీ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అయితే మీ గ్రాడ్యుయేషన్ పైన చదువుకున్నటువంటి అవన్నీ అక్కర్లే, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అవి చూపించి తర్వాత రెసిడెన్షియల్, మీరు ఎక్కడైనా డిగ్రీ చదివి ఉండొచ్చు, కానీ మీ రెసిడెన్షియల్ ఆధార్ కార్డు అడ్రస్ ప్రకారంగా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ, ఆఫ్లైన్లో అయితే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మీరు నవంబర్ 6వ తేదీ, అదే అక్టోబర్ 1వ తేదీ నుంచి, ఈ నెల 1వ తేదీ నుంచి నవంబర్ 6వ తేదీ వరకు ఓటర్ను నమోదు చేసుకోవచ్చు. డిగ్రీ చదువుకున్నటువంటి వాళ్ళందరూ ఓటర్ నమోదు చేసుకోవచ్చు. అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీకి అయితే ఏదైనా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలలో, సెకండరీ పాఠశాల, ఆ పైన ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి దాంట్లో టీచర్లుగా పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు టీచర్స్ అయితేనే ఫారం 19 ప్రకారంగా వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలి. గ్రాడ్యుయేట్స్ అయితే ఫారం 18 ప్రకారంగా వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత ఈ నవంబర్ 23వ తేదీకి మొత్తం ఓటర్ల జాబితా ఫైనల్ అయింది. డిసెంబర్ 9వ తేదీ వరకు దానికి సంబంధించినటువంటి ఫిర్యాదులు, సవరణలు వ్యవహారానికి దీనికి అవకాశం ఇస్తారు. డిసెంబర్ 30వ తేదీ కల్లా ఓటర్ల తుది జాబితా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఫిబ్రవరిలోనేమో టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి, మార్చిలోనేమో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరిగేదానికి అవకాశం. ఈ ఎన్నికలు జనరల్గా ఎలా ఉంటాయంటే అధికార పక్షానికి అనుకూలంగా ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. అలాగని అన్ని సందర్భాల్లో చెప్పలేము. ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇలాగనే ధీమాగా పోయారు. మాకేమంది అసలు మేము ఎన్నికలు వస్తే 175 గెలుస్తాం కదా అనుకునేటువంటి ధీమాలో ఉన్నటువంటి పరిస్థితిలో 3 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘోరమైనటువంటి ఓటమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నది. అంతకుముందు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగిన, ఎంపీటీసీలు జరిగిన, జెడ్పీటీసీలు జరిగిన, మున్సిపల్ కార్పొరేషన్లు జరిగిన, అన్నీ అంటే వన్ సైడ్గా ఎలక్షన్స్, అంటే మిగతా వాళ్ళని ఓట్లు వేసుకోలేకపోవడం, బెదిరించడం, ఇలాంటివన్నీ ఉన్నాయి అనుకోండి, అది వేరే విషయం. మాకు 85% మాకు ప్రజల మద్దతు ఇచ్చారు, మేమే గెలిచామని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో గ్రాడ్యుయేట్లు గట్టిగా తిరుగుబాటు బావుటాన్ని ఎగరవేశారు. గ్రాడ్యుయేట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించారు. అయితే ఆ సందర్భంలో వైసీపీ మాట్లాడినటువంటి మాటలు కూడా, ఇవి మా ఓటర్లు కాదు, మా ఓటర్లు వేరే ఉన్నారు అని. తీరా వచ్చేసరికల్లా, అసెంబ్లీకి వచ్చేసరికల్లా, లోక్సభకు వచ్చేసరికల్లా ఎన్నికల్లో వాళ్ళకు వచ్చినటువంటి 11 సీట్లకు పరిమితం అయ్యారు. 151లో మధ్యలో 5/11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కొంత ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఎక్కడో చోట ఇలాంటి సందర్భాల్లో కనిపిస్తాయి. అంటే అవి అది అసెంబ్లీ ఎన్నికలకు 1 ఏడాది ముందు జరిగాయి. ఇప్పుడు ఏముంది, ఇప్పుడు 3.5 నెలలు అయింది ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి. ఈ ప్రభుత్వం ఎంత కొంత సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది, డెవలప్మెంట్ యాంగిల్ కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత ఉండకపోవచ్చు అని అధికార తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అనుకుంటున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇప్పటికే కొంత వ్యతిరేకత ఉంది, గ్రాడ్యుయేట్లో వ్యతిరేకత రావచ్చు, మేము కూడా గెలవచ్చు అనే దాని మీద వాళ్ళు కూడా ఆలోచనతో ఉన్నట్టున్నారు. అభ్యర్థులకు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే ఇంకా పూర్తి స్థాయిలో
రాలేదు. కానీ ఎందుకంటే ఇప్పుడు ఓటర్ల నమోదు వ్యవహారం అని ఎవరికోళ్ళు జాగ్రత్తలు తీసుకొని నమోదు చేయించుకోవాలి కదా. అందుకు ఇప్పుడు ఆల్రెడీ అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆయన పేరుని దాదాపుగా ఖరారు చేసినట్టే పార్టీ తరఫున ఎమ్మెల్యేలు వీళ్ళందరితో కలిసి వాళ్ళు ఓటర్ నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పార్టీ అయితే అఫీషియల్గా ఇంకా ప్రకటించలేదు, కానీ దాదాపుగా ఖరారైంది అనేటువంటిది పార్టీ వర్గాలు చెప్తున్నటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే కృష్ణా, గుంటూరు జిల్లాలో ఉమ్మడి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా పొన్నూరు గౌతమ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రం ఫైనల్ అయిందని అంటున్నారు. ఇక తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి 2 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరు, వాళ్ళ అభ్యర్థులు అనేటువంటిది, అదేవిధంగా ఉపాధ్యాయ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి విషయంలో అధికార ప్రతిపక్ష పార్టీల యొక్క పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు. వాళ్ళ టీచర్స్ యూనియన్కి సంబంధించినటువంటి వాళ్ళ ప్రభావం ఉంటుంది. దీంట్లో ఏపీటీఎఫ్ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ అనేటువంటి ఆయన ఒకళ్ళ ప్రకటించారు. ఇప్పటికే ఇంకా మిగతా వాళ్ళ పోటీలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంది అనేది తేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఈ ఓటర్ల నమోదు వ్యవహారం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత డిసెంబరు, జనవరిలో కొంత ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి హడావుడి కనిపించేదానికి అవకాశం ఉండొచ్చు.